రామ్మోహన్ గారు, అసలు వాస్తవంగా రాజకీయాల అంశాలకు వచ్చేటప్పటికి సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి మొదటి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో కుల ప్రస్తావన, కులాల రాజకీయం ఎక్కువ ఇక్కడ. అతను ఎలాంటి వారైనా సరే ముందు మన కులమా కాదనుకుని ఓటేస్తారు, కానీ ఇతను మన నియోజకవర్గాన్ని ఎంత ఉపయోగపడతాడా, ఇతను చదువుకున్నాడా లేదా, లేకపోతే ఇతనికి అవగాహన ఉందా సమస్యల పట్ల, ఇవన్నీ కాకుండా ఓటేసే ముందు లేకపోతే నుంచున్న అభ్యర్థి గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేసేది ఏ కులపోడని ఎంక్వైరీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఒక నానుడి. ఇలాంటి వాటిని నిజాలు చేస్తూ ముందు దానికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి ఏపీలో కుల రాజకీయాలు. ఓవరాల్గా ఈ కేసు సంబంధించి కూడా చూసుకుంటే మిస్టరీగా మారింది. ఈ రోజు కూడా చనిపోయారు అంటున్నారు, లేకపోతే మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ కూడా సాయికృష్ణ సంబంధించిన మిస్సింగ్ అయితే ఓ పక్క ఇప్పటికీ మిస్టరీగా నడుస్తున్న కరోనాలో ఒక్కసారిగా ఈ కుల ప్రస్తావనలు హైలైట్ అవ్వటం ఏంటి, ఎందుకు ఈ కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఓవరాల్గా ఏమంటారు? గారు, మీకు మిత్రుడు రేగడ్ లక్ష్మీరావు గారికి, సోదరులు లక్ష్మి గారికి, ఆశాబిని గారికి నిజంగా బాధాకరం. నేను హేతువాడి, నా కులం లేదు ఏం లేదు. బండారు అనగానే చాలా మంది ఎంక్వైరీ చేస్తుంటారు ఏ కులంగా అవుతుంది. నేను నాదే చెప్తాను, 20 కులాల్లో ఉన్నది బండారు. నేను సామాజిక వర్గాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 సామాజిక వర్గాలకు ఏ సంబంధం లేదు. నాకు రావంటి ఓ రకంగా అంతకంటే ప్రయత్నం చేస్తుంటారు. కనుక నేను ఇప్పటికి కూడా ఒక మధ్యన గుంటూరుకు వచ్చినప్పుడు ఒక అన్నారు, రామ్మోహన్ రావు గారు మనంతా ఒకటే అన్నారు. బండారు చూసి మనంతా ఒకటే, మంచిది ఏం లేదు, మనందరం మనుషులం కదా అన్నాను నేను. ఎందుకంటే చాలా ఆవేదనతో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో మాట్లాడుకొని పూర్తిగా ఏకీపిస్తున్నాను. చాలా సార్లు ఆయనతో ఏకీపించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ కేసు విషయంలో కొన్ని రకాల తప్పు చేస్తున్నారేమో ఆయన అనుకుంటున్నాను. ఎంత బాగా మాట్లాడిన కులం గురించి వెంటనే క్రిమినల్స్ కూడా ఇట్లా కులాలు అంట కడతారా అనే మాట మాట్లాడుతూ క్రిమినల్స్ సమర్థిస్తారా అన్న, దానివల్ల వస్తున్న సమస్య. ఒక ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే రాష్ట్రంలో ఒక కీలకమైన మంత్రిగా, అప్పుడు మన కూటమి ఒక రకంగా కాషాయాన్ని పసుపచ్చను ఏకం చేసిన వాడిగా, ఫెవికాల్గా అతికిన వాడిగా, కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చిన వాళ్ళు గేమ్ చేంజర్ గా ఆయన పూర్తిగా సమర్థించాలి. కానీ ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు మాట్లాడడం ఏమవుతుందంటే, ఇప్పుడు కులం ప్రసక్తి వచ్చింది కాదంటలేదు, దాని మీద ఆయన పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కులాల ప్రసక్తి తక్కువ ఉండద్దు, కానీ ఇక్కడ నేరస్తులను సమర్థిస్తారా అనే మాట అనకల్లా ఇప్పుడు ఆయన మిస్సింగ్ కేసులో ప్రభుత్వం చేసింది కరెక్టే అనే భావన కల్పించారేమో నాకు అనిపిస్తుంది. అది లక్ష్మి గారు చెప్పారు. నేను ఏమంటున్నానంటే, ఇటువంటి మాటలు మాట్లాడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి. రెండవది, అనిత గారిని కూడా, ఏది దళిత నాయకురాలు అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో ఇట్లాగే మొన్న కూడా నేను హోమ్ మినిస్టర్ అయితే ఇటువంటి జరగకపోయే అని, ఇది కూడా తప్పే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ నేనైతే జరగకపోయేది అని ఇప్పుడు కాదు, గతంలో ఒక కేసులో కూడా అనిత గారి గురించి అన్నారు కూడా. తర్వాత ఆమె కూడా చాలా లైట్ గా తీసుకోండి, పెద్దలు వారే సమస్య లేదు, వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు అనడం తప్పలేదు, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం, మేము డీల్ చేస్తున్నాం కేసులో ఆమె సమర్థించుకున్నారు. కానీ ఒక మంత్రివర్గంలో ఉన్నారు కనుక, అందరూ కలిసిపోతున్నారు కనుక అటువంటి మాటలు అప్పుడు సమర్థించుకున్నారు. ఇప్పుడైతే ఒక అనుమానం ఏమొస్తుందంటే, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ హోమ్ మినిస్టర్ తనకి ఇవ్వలేదని ఆవేదనతో మాట్లాడుతున్నారా రేపు అనే సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సందర్భం వచ్చి చెప్తున్నాను, దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యన ఇంటా బయట అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పారు, చాలాసార్లు సమర్థించాను. ఈ విషయంలోకి వచ్చే కల్లా నేరస్తులను సమర్థిస్తారా అంటే, ఈ ఎన్కౌంటర్ లేకుంటే మిస్సింగ్ కేసులో చంపేశారా అనే మాటకు సమర్థిస్తున్నట్టు అర్థం వస్తుంది. కనుక ఇటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇంటా బయట ఎందుకంటున్నారంటే, తెలంగాణలో కూడా మొన్న అయ్యే జాగిరా ఆ జాగిరా అంటే తెలంగాణలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎవరు కాదంటారు, మంచిదే. మొన్న హన్మకొండకు పోయారు, అక్కడ ఒక తీవ్రమైన దీర్ఘకాల జబ్బుతో బాధపడుతున్న అబ్బాయికి ₹1,00,000 సాయం చేసేది, దాన్ని ఎవరు వద్దన్నారు. కానీ ఏమవుతుందంటే, ఇటుపక్క అటుపక్క శత్రువులు మెచ్చుకుంటున్నారు అనవసరంగా తన మాటలు జారి. ఇప్పుడు ఈ హోంమంత్రి విషయంలో మాట్లాడిన విషయంలో మాత్రం కొంత అనుమానం వస్తుంది. ఈ కేసుకు వస్తాను, మన రహీం గారు. ఈ కేసులో సాయికృష్ణ మరణం విషయంలో 3 విషయాలు నడుస్తున్నాయి. ఒకటి, మరణించిన వాడు కాపు కులస్తుడే, చంపిండు అని ఆరోపణ ఎదుర్కొంటున్న నాగరాజు సిఐ కూడా కాపు కులస్తుడే. ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరు కాపు ఎవరు కాదని సమస్య కాదు. ఒక మనిషి చనిపోయాడు చట్టపరంగానే, అది అడ్వకేట్ చెప్తున్నాను, చట్టపరంగా ఆయనకి పోక్సో కేసు ఉన్నది, రకరకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. కానీ దానివల్ల సంపాదన ఏం లేదు కదా. కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న దాని ప్రకారం వాళ్ళందరూ ఫస్ట్ ఏమైండ్రు, వైసీపీకి అప్రోచ్ అయ్యారు. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది అనే మాటలు వాళ్ళ మేనమామలు మాట్లాడుతున్నారు. ఏం న్యాయం జరిగినట్టు? శవం దొరికిందా, లేకపోతే చంపలేదా, లేకపోతే మనిషి దొరికిందా? అప్పుడు కదా న్యాయం జరగాల్సింది. మనిషి దొరికితే అంత నిజంగా న్యాయం జరిగినట్టు. వీళ్ళందరూ ఆరోపణలు ఫాల్స్. లేదు, శవం దొరికింది అనుకోండి, ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఏం సంగతి తెలవాల్సి ఉన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన దానిలో కేవలం నాగరాజు హస్తమే కాదు, సిఐ గారిదే కాదు, అంతకంటే మించిన సిపి హస్తం ఉంది. అందుకని కమిషనర్ హస్తం విజయవాడ చెప్పి డైరెక్ట్ గా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
దాంతో పాటు ఇవాళ అనుకోకుండా కొన్ని రీసెంట్ పరిణామాలు చూస్తుంటే ఇవాళ పొద్దున్న చూస్తున్నాం కదా, మన సిట్టు మన సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ తల్లిని మేనమామలను వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసింది. మధ్యాహ్నం 5-6 గంటలు నడిచింది. 8 గంటలకు పోతే 1 గంట దాకా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. తర్వాత కమిషనరేట్ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. ఇలా తేలుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సిఐ నాగరాజు గారు కూడా మరి ప్రజల్లో బాగా మన ఒక మద్దతు పెరుగుతుందన్న ఆలోచన కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ పక్కన అక్కడ ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు బాగా కంట్రోల్ చేశారని, చాలా వరకు ఇటువంటి వాళ్ళని అరికట్టారని, మంచి పేరున్న ఎస్ఐని ఇట్లా బదనాలు చేస్తారని కూడా ఇప్పుడు ఇంకొక రకమైన ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఆయన మద్దతుదారులకు తిరుగుబాటు వస్తుందని అంటున్నారు. ఏదైనా సరే ఆరోపణలు ఎదుర్కొన్నా సస్పెండ్ చేయడం కరెక్టే. మొదలు చేసిన తప్పు ఏంటంటే ఏలూరుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ఏలూరు రేంజ్ కి, తర్వాత సస్పెండ్ చేశారు, మంచిదే కాదంటే. ఆరోపణలు ఎదుర్కొన్నవాడు ఎంత గొప్పవాడైనా సరే సస్పెండ్ చేయాల్సిందే. ఎంక్వైరీ చేస్తారు. సస్పెన్షన్ ఏముంది, నిజాలు తేలకపోతే, అందులో తప్పు తేలకపోతే మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, సమస్య కాదు. మళ్ళీ జీతంతో సహా వస్తుంది, సమస్య కాదు. కానీ ఇక్కడ 3 ట్విస్టులు కనపడుతున్నాయి రాహుల్ గారు. ఒకటి, కుల ప్రసక్తి ఎందుకు వస్తుంది అని నేను అంటున్నాను. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కుల ప్రసక్తి వరకు మాట్లాడేది కరెక్ట్ అంటున్నాను. కానీ రెండోది, నేరస్తులను సమర్థిస్తారా అంటే నేరస్తులను చంపేద్దామా అనే మాట కూడా వస్తుంది కదా. నేరస్తులు చంపేస్తారా, సమర్థిస్తారా అనే ప్రశ్న, చంపేస్తారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. కనుక జాగ్రత్తగా కొంచెం మాట్లాడేటప్పుడు బాగుంది. అట్లాగే హోమ్ మినిస్టర్ నేనైతే ఇట్లా ఉండకపోయేది అనే మాట వల్ల కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇది సరైనది కాదు. కూటమిలో లుకలుకలు పెట్టారని వైసీపీ ప్రయత్నం చేసి, ఆ మాట కూడా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు దానికి బలై వాళ్ళ ఉచ్చులో పడితే మీకు కష్టం అంటున్నాను. గతంలో కూడా నేను చెప్పాను, గతంలో ప్రత్యేక హోదా చెప్పాను. అయితే ఇక్కడ సిఐ నాగరాజు మీరు చెప్పినట్టుగానే అనేక మీడియా సంస్థలు వెళ్ళి పబ్లిక్ని ఎక్కువగా బయట తీసుకుంటామని నాగరాజుని బాగా సమర్థిస్తున్నారు. నాగరాజు ఇంటి దగ్గరకు వచ్చి కొంతమందితో డైరెక్ట్ నిరసన తెలియజేస్తున్నారు. అంటే నాగరాజు మీద కాదు, నాగరాజుని మాత్రం దానికి అతని మీద చర్యలు తీసుకుంటే మాత్రం సహించమంటూ కొంతమంది చెప్తున్నారు. నాగరాజుని ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంది, ఇదంతా కూడా వాస్తవే. మీరు చెప్పినట్టు అక్కడ కొంతమంది ఉన్నటువంటి నేరస్తుల్ని అదుపు చేయడంలో అతను పాత్ర ఉండొచ్చు, సిఐకి సంబంధించినటువంటి అతను ఉత్తిరితే అతను చేసి ఉండవచ్చు. కాకపోతే ఈ విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చి బయటకు వచ్చి ఇది ఒక గ్రూప్గా చేరపడటం అనేది వాస్తవంగా ప్రజల్లో నుంచి వచ్చిన ఆవేదనైనా, లేకపోతే దీని వెనక పొలిటికల్ గేమ్ ఉందా? అన్నీ ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా నమ్మొచ్చు అంటున్నా. జరుగుతుంది ఏంటంటే, నాగరాజు ముందు విలనంగా చూపెడుతున్నారు. కేవలం నాగరాజుని కాదు, ఆయన మీద ఉన్న చాలా మంది ఒత్తిడి చేశారు, దానివల్ల ఏదైనా చేసిందనే ఆరోపణ కూడా వస్తుంది. అందుకనే అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, సిపి ఇందులో విజయవాడ సిపిని చేయాలి మొట్టమొదలు, కింది స్థాయి ఉద్యోగం చేస్తే లాభం ఏంది అని మాట అంటున్నారు. సరే, దీనిలో ఎంతవరకు ఉందని రేపు ఎల్లుండి తేలిపోతుంది. కానీ కీలకమైన అడ్వకేట్ గా నేను క్రిమినల్ కేసులు 100,000 చేసిన సందర్భంలో నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ సిట్ గాని వీళ్ళందరూ వీళ్ళని విచారిస్తున్నారు, కానీ కృష్ణలంక పోలీసు స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఎందుకు బయట పెడతలేరు? నెంబర్ 1. ఒకటి, శ్మశానంలో కాల్ చేశారంటున్నారు. ఆయన శ్మశానంలో కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, వెనకటి ఇప్పుడు అప్పట్లాగా లేదు కదా. ఒకవేళ శ్మశానంలో ఉన్న కాటు కాపరి ఉంటారు, హరిశ్చంద్రులా కాటు కాపరి ఉంటారు కదా, అక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కదా, కాల్చి చంపేసిన తర్వాత కాల్ చేశారు, బూడిద చేశారు అంటున్నారు కదా. అక్కడ ఆ రోజు ఎన్ని శవాలు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని శవాలు కానీ వాళ్ళు ఎవరి పేర్లు ఏమిటి చెప్పాలి కదా. వాళ్ళు వెంబడి ఎవరు వచ్చారు, ఉదాహరణకి ఏంటంటే పోలీసులే వచ్చారా, లేకుంటే బంధువులు పంపించారా, తెలవడానికి ఎంతసేపు అంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇవాళ అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ఉన్న సందర్భంలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఆ నిందితుడిని తీసుకొచ్చినప్పుడు ఎవరు ఉన్నారు, అక్కడిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ఏం చెప్పలేరా అంటున్నా. అంటే సాంకేతిక అంశాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ అంశాలు ముందుకు పెట్టడం వల్ల శాంతి భద్రత లోపించినాయి, లాకప్ డెత్ జరిగింది, చంపేశారు, అన్యాయంగా చేశారని వైసీపీ వారు అంటున్నారు. ఇటు పక్కనేమో కాదు సమస్య లేదు, నేరస్తులను సమర్థిస్తారని మీరంటారు. దీనివల్ల అసలు సంగతి పోతుంది. నిజంగా చెప్పాలంటే చట్టబద్ధులు శిక్షించాల్సింది ఎంత పెద్ద నేరస్తుడైనా సరే. కానీ ఇప్పుడు అసలు పోయి మనిషి ప్రాణం పోయిందా, ఉన్నదా, మనిషి బతుకున్నాడా లేడా, ఇవన్నీ చెప్పకుండా తల్లిని అట్లాగే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ రాజకీయాల్లో పడి అసలు సంగతి పోయి కులాల పంచాయతీ ముందుకు వచ్చింది. నిన్నగాక మొన్ననే మనకు కాపు కులస్తులు వైసీపీ వాళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ బాగా దుమ్మెత్తిపోస్తున్నారు, చూస్తున్నాం మనం. ఇది కూడా ఏమైందంటే, ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఈ మాటలు మాట్లాడడం తప్పంటున్నాను. కానీ ఈ కేసు విషయంలో కన్సర్న్ హోంమంత్రి చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి చూసుకోవాలి. కానీ కేబినెట్ మినిస్టర్ హోదా ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ గా మన సీఏ సస్పెండ్ చేశారు, ప్రభుత్వం చేసే చర్యలు చేస్తున్నది. అనవసరంగా కల్పించుకోలేదు అంటే మొన్నటిదాకా వైసీపీ వాళ్ళ విమర్శ అంతా కూడా నువ్వు కాపుకొరొచ్చాడు కాదా, చనిపోయిన వాడు కాపుకొరొచ్చాడు కదా, నువ్వేం మాట్లాడతలేవా అని ఒక మాట అన్నారు. ఇటు పక్కన రెండోది తెలియదు ఏంటంటే, ఇటు సీఐ కూడా కాపుకొరొచ్చడం తేలడం వల్ల ఇద్దరి మధ్యలో ఇప్పుడు 2 కాపుకుల రాజకీయాలు నడుస్తున్నాయి. కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మాట్లాడకపోతేనే బాగుండేది. మాట్లాడినంత వరకు కరెక్ట్. కులాలు తీసుకురావద్దు, నేరస్తుల కులాలు ఏమిటి అనే సమస్య వచ్చినప్పుడు చంపేస్తారనే సమస్య వస్తుంది. కనుక
దయచేసి గారు. అంటే ఓకేనండి, నెల ఓకే. కాలు అడగలేదు అన్నట్టు మాట్లాడే ముందు కొంచెం రైట్, రైట్. సమయం ఓకే, ఓకే. బాగుండేది. ఓకేనండి. ఈ కేసు ఓకే, తేలాల్సిందే, ఒక మాట చెప్తాను, ఈ కేసు తేలాల్సిందే. క్రిమినల్ కేసును పూర్తిగా ఏం చేసిండు ఏం సంగతి అని సీసీ ఫుటేజ్ చేయండి, పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయండి, సిట్టు ద్వారా మంచి న్యాయం జరిగితే మంచిది అంటున్నాడు. రైట్, ఓకేనండి. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం.